మీకు దైవ భక్తి ఉందా? తప్పకుండా అండి. ఏ దేవుని ఎక్కువ కొలుస్తుంటారు? వెంకటేశ్వర స్వామి. ఓకే, తిరుపతికి వెళ్తుంటారా? ఎస్ ఎస్. ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అవునండి. ఓకే, తిరుమలకి వెళ్తుంటారు? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి వెళ్తుంటారు కదా ఎమ్మెల్యేగా, అంటే మీకు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ విఐపి దర్శనాలు ఇస్తారు? తప్పకుండా ఆల్ ఎమ్మెల్యేస్కి కూడా అక్కడ జస్ట్ ఫోన్ చేస్తే చాలు, అక్కడ మనకు అకామిడేషన్ అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్పెక్ట్ కానీ అది కానీ సేమ్ అట్లాంటిది ఏం దాంట్లో అలాంటి తెలంగాణ ఎమ్మెల్యేలే కదా అక్కడ అట్లాంటిది ఏం లేదు. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి. ఏంటంటే ఈ ప్రోటోకాల్సే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో అక్కడ అందరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు తప్ప ఇదేదో పాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండ్రు మనం ఇవ్వద్దు అన్న ఆలోచన లేకుండా అక్కడ మీరు వెరిఫై చేయండి. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ టైంలో ఇస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం చేస్తుంది. అలాంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి అలాంటి బుద్ధులు ఈ ముఖ్యమంత్రి కల్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. మీ ఆహార పదార్థాలు ఎలా ఉంటున్నాయి సార్? నార్మల్గా మార్నింగ్ చపాతీ వాట్ ఎవర్ వెజిటేబుల్ కర్రీస్ ఏమైనా ఉంటే తీసుకుంటాను. మధ్యాహ్నం కూడా ఐ హ్యావ్ రైస్తో లైట్గానే డైట్ తీసుకుంటాను. నార్మల్గా నైట్లో కూడా చపాతీనే తీసుకుంటాను. నార్మల్ నేను మార్నింగ్ చాలా ఎర్లీగా లేస్తానండి. నార్మల్గా నేను వర్క్ అవర్స్ నాకు చాలా ఎక్కువ. నేను మార్నింగ్ 5:30-6 కల్లా గెటప్ అయిపోతాను. నార్మల్గా డిబేట్స్ కూడా వెళ్తుంటాయండి. మార్నింగ్ 6:30 కల్లా 7 కల్లా స్టూడియోస్లో కూడా ఉంటాను. ఇప్పుడు 8 o'clock కల్లా ఇప్పుడు TV9లో ఉండాలి, మళ్ళీ మార్నింగ్ V6లో ఉండాలి. సో ఎప్పుడైతే వీలైతుందో బిజీ షెడ్యూల్. ఎందుకంటే ఫుల్ టైం పార్టీకి వర్క్ చేసే వ్యక్తిని నేను. కాబట్టి ఏంటంటే పార్టీ యొక్క కార్యక్రమాలు ఆలోచన ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలన్న ఉద్దేశంతో పనిచేసే వ్యక్తిని నేను. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఇంకా కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ సమయం వారంలో 4-5 రోజులు నేను కాన్స్టిట్యున్సీలోనే ఉండడం జరుగుతుంది. వారంలో ఒక 4-5 రోజులు అక్కడే ఉండడం జరుగుతుంది. వర్గంలో SC, ST, BC, మైనార్టీ సామాజిక వర్గం చాలామంది ఉన్నారు, నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు. కాబట్టి నా ఎక్కువ సమయం నేను పరిగి కాన్స్టిట్యున్సీలోనే స్పెండ్ చేయడం జరుగుతుంది. వీక్లో నాకు దగ్గర హార్డ్లీ 1.5 hour జర్నీ ఫ్రమ్ హైదరాబాద్. సో కాబట్టి వెళ్ళి కూడా మళ్ళీ వచ్చేస్తుంటాను. ఒకసారి అక్కడ నైట్ స్టే చేస్తాను, అక్కడే నివాసం. కళాశాలలో ఎక్కువ ఉంటారు మీరంతా కూడా? తక్కువ. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నా వైఫ్ ఉమా, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. మా బ్రదర్ నా అన్నయ్య మీకు బాగా రాజకీయంగా తను బాగా సహకరిస్తారు. అదేవిధంగా మా అన్నయ్య రవీందర్ రెడ్డి గారు కూడా ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యారు. సో మాదంతా కూడా ఒక సర్వీస్ మైండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ముందు నుంచి కూడా ఏ పని చేసినా కూడా సిన్సియర్గా పనిచేయడం అనేది అందరికి కూడా మాకు ముందు నుంచి కూడా అలవాటు. సో అందరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా, మా అన్నయ్య వైఫ్ రమ, మా వదినమ్మ, మా సిస్టర్ అనిత, మా బావగారు ప్రకాష్ రెడ్డి గారు, అందరు కూడా వీఆర్ ఆల్ దేర్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తుంటారు. తెలంగాణలో జరిగే ఏ దావతులైనా ఏ ఫంక్షన్లోనైనా కూడా మద్యం మాంసము చాలా రెగ్యులర్గా ఉంటుంది కదా. అంటే ఆ సంస్కృతిలో మీరు ఉన్నారంటే మద్యం తీసుకోవడం ఎక్కువ అట్లా ఏం లేదండి. నాట్ పర్టికులర్ అందరూ తీసుకోరు మీరు? ఎప్పుడైనా ఒకసారి రేర్ కానీ నాట్ యాజ్ ఏ బ్రాండ్ ఎక్కువ తీసుకుంటారు సార్? అట్లాంటిది అట్లంతా ఏం లేదా? రెగ్యులర్గా ఏం లేదా? ఇప్పుడు ఒకసారి మేము బేసికల్లీ ఏంటంటే వర్కాలిక్ పర్సన్స్ అండి. ముందు నుంచి కూడా వర్కాలిక్ ఆల్కహాలిక్ పర్సన్స్, అదే ఇంపార్టెంట్ మాకు. ముందు నుంచి కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి, బాగా కష్టపడాలి, కాన్ఫిడెన్స్ని బాగా డెవలప్ చేసుకోవాలి, మంచి పేరు రావాలి అన్న ఉద్దేశమే ఎక్కువ ఉంటుంది మాకు ఎప్పుడైనా సరే. దాని గురించి మేము పనిచేస్తుంటాం. రాజకీయ వారసత్వం అనేది మీతోనే స్టార్ట్ అయింది రాజకీయం అనేది? మా ఫాదర్ కూడా డిస్ట్రిక్ట్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాడు. మా తాతయ్య జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిగికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మా తాతయ్య అంటే మా ఫాదర్ కాదు, మా నాయనమ్మ వాళ్ళ మేనమామ కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఈ వాజ్ ఎక్స్-ఎమ్మెల్యే పరిగి. ఈ వాజ్ DCB బ్యాంక్ చైర్మన్. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు మా డాడీ కూడా డైరెక్టర్గా ఉన్నారు. సో రాజకీయ కుటుంబం మాది. 350 acres ల్యాండ్ లాట్స్ మా తాతయ్య గారు. సో 7 కొడుకులు, 4 బిడ్డలు, పెద్ద ఫ్యామిలీ. మా రిలేషన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.